ల్యాండింగ్ గేర్ సవ్యంగా తెరుచుకొని టైర్ల మీదనే విమానం ల్యాండింగ్ అయ్యాక ప్రమాదాలు బారిన పడిన ఫ్లైట్లు కోకల్లలు. అలాంటి టైర్లు బయటకు రాకుండానే నేరుగా విమానం బాడీ నేలకు తాకిన ఫ్లైట్లోనే వారంతా సురక్షితంగా బయటపడటం అద్భుతం. ఈ ఘటన హ్యూస్టన్లోని ఎల్లింగ్టన్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాసాకు చెందిన రీసెర్చ్ విమానం ల్యాండింగ్ గేర్ లేకుండానే భూమిని తాకింది. ఈ క్రమంలో దాంట్లో నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. ఎయిర్పోర్ట్లోని రెస్క్యూ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సహాయంతో పైలట్ కాక్పిట్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. W57 విమానాన్ని జియో ఇంజనీరింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పరిశోధనల కోసం నాసా ఉపయోగిస్తుంది. నిన్న ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ఫ్లైట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సమీప ఎల్లింగ్టన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కు ప్రయత్నించారు. ల్యాండింగ్ గేర్ తెరుచుకోకపోవడంతో టైర్లు లోపల వైపు ఉండిపోయాయి. అయినా సరే పైలట్ల ధైర్యంతో అలాగే ఫ్లైట్ ను కిందకు దింపారు. విమానం దిగువ బాడీ మొత్తం రన్వేను తాకుతూ అలాగే వందల మీటర్ల దూరం ముందుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. వెనువెంటనే ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేసి లోపలి వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.